ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్రైవేటైజేషన్. దీంట్లో కోల్ బ్లాక్స్ ప్రధానంగా మన సింగరేణికి గుండెకాయ ఏంటి, కోల్ బ్లాక్స్ ఉంటే మన సింగరేణి సంస్థ ఉంటుంది. కోల్ బ్లాక్స్ లేకపోతే మన సంస్థకి మనగడకే ప్రమాదం. మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చి 2017 నుంచి ఇప్పటి వరకు అనేక బ్లాక్స్ని వేలంపాట వేస్తూ ఉంది. ఇప్పటికీ కోల్ ఇండియాతో పాటు మన సింగరేణిలో కూడా ఆప్షన్స్ దాదాపు 8 సార్లు పెట్టారు. రెండోసారి ఆప్షన్లో మన కోయగూడ OC3 బ్లాక్ అరవిందో ఫార్మా కంపెనీకి ఒకడు బ్లాక్ టెండర్ వేశాడు. అతనికి ఫైనల్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇక ఆరోసారి వేసినటువంటి JVR OC బ్లాకులో టెండర్లలో ఆరోసారి మాత్రం ప్రైవేట్ వాళ్ళు, ముఖ్యంగా అవంతిక కంపెనీకి ఆరోసారి JVR OC2 బ్లాక్ 3 బ్లాక్ వాళ్ళకి పోయింది. అంటే ఇప్పటి వరకు వేసినటువంటి 8 ఆప్షన్లలో కేవలం దీనికి ఒకడు దానికి ఒకటి వేసాడు, వాళ్ళకి ఫైనల్ చేశారు. మరి మిగతా బ్లాకుల పరిస్థితి, అది శ్రావణపల్లి కావచ్చు, KK6 కావచ్చు, తర్వాత రూంపేటలో ఉన్నటువంటి బ్లాక్స్, ఇంకా అనేక బ్లాక్స్ టెండర్లు వేస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ రావట్లేదు. ఎందుకు రావట్లేదు కూడా మనం అర్థం తీసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి శ్రావణపల్లి బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని టెండర్లు అనేక సార్లు ఇప్పటికీ 8 సార్లు వేసినా కూడా ఎవరు రావట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మామిడి తోటలతో పాటు అనేక తోటలు ఉన్నాయి, ఒక గ్రామం ఉన్నది. వీటన్నింటికి RR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రైవేట్ వాడు వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి వాడు సిద్ధంగా లేదు. దాన్ని తీస్తే మొత్తం ఓవరాల్గా చూస్తే దాని నష్టాల్లో ఆ బ్లాక్ తీసుకున్నోడికి నష్టాలు వస్తాయి తప్ప లాభాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఎవరు రావట్లేదు. సరే, ఇట్లా ఈ పరిస్థితుల్లో మొత్తం మిగతా బ్లాక్స్ కూడా నైసర్గిక స్వరూపమే. మన బ్లాక్స్ ఏంటంటే మొత్తం ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు చేసినటువంటి నిర్ధారణ ప్రకారము ఖర్చుతో కూడుకున్న పని. లోపలికి బొగ్గు లోపల ఉన్నది. అంటే అనేక మట్టి ఓపెన్ కాస్ట్ తీయాలన్నా మట్టి అనేక క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఖర్చులన్నీ చూసుకుంటే మన సింగరేణి తెలంగాణలో ఉన్న బ్లాక్ మొత్తం కూడా ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని. ఇంతకంటే తక్కువ ఖర్చు కోల్ ఇండియాలో బొగ్గు పైనే ఉంటుంది. వాళ్ళ నైసర్గిక స్వరూపం అలా ఉంది, మనం ఏం చేయలేము. దానికి బొగ్గు పైనే ఉంది కాబట్టి మట్టి తీయంగానే బొగ్గు వస్తుంది, దానికి ఖర్చు తక్కువ అవుతుంది, మన దగ్గర ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇక్కడ బ్లాక్స్ ప్రైవేట్ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో అసలు మనం మొదటి నుంచి 3 రోజులు సమ్మె చేసాం. బ్లాకులు తెలంగాణలో ఉన్న బ్లాకులు మొత్తం సింగరేణికి ఇవ్వాలని. సరే, ఆ 3 రోజులు సమ్మె చేసిన తర్వాత మనం అనేక పోరాటాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ మనకు మాత్రం బ్లాకులు ఇవ్వట్లేదు. దీనివల్ల పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న 2 బ్లాక్లో కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఒకటి కోయగూడెం 3 బ్లాక్ ఏమో 170 యాక్ట్లో ఉంది. ఆ 170 యాక్ట్లో ఉన్న మైన్స్ తీయాలంటే ఎవరు తీయాలి? కేవలం చట్ట ప్రకారం ఎవరికంటే హక్కున్నది ST సొసైటీస్ మాత్రమే హక్కున్నది. వాళ్ళతో పాటు గవర్నమెంట్ సంస్థ అయిన సింగరేణి, ఈ 2 హక్కున్నది తప్ప ప్రైవేట్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. అది కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రైవేట్ వాడు అరవిందో ఫార్మా కంపెనీ బొగ్గు మట్టి కానీ బొగ్గు కానీ తీయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఆటంకాలను ఇచ్చే మనం ఏమడుగుతున్నామంటే ఈ బ్లాక్ వాళ్ళకి ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి క్యాన్సిల్ చేసి మన సింగరేణికి ఇవ్వమని చెప్పేసి అడుగుతాము. అంతేకాకుండా సత్తుపల్లి OC3 బ్లాక్ ఉన్నది. OC3 బ్లాక్ పరిస్థితి ఏంటి? అక్కడున్న పరిస్థితులు ఏంటంటే OC1 మనమే తీసినాము, JVR OC1. JVR OC2 ఇప్పుడు నడుస్తుంది, మనదే నడుస్తూ ఉంది వరకు. OC3 బ్లాక్ అనేది మధ్యలో ఉన్నది. అంటే ఆడ తీసి OC3 బ్లాకు ప్రైవేట్ వాడికి పోయింది,
ఆ తీసిన మట్టి పోయాలంటే మన సింగరేణి సంస్థలో తప్ప, సింగరేణి ప్రాంతంలో తప్ప బయట ఎక్కడ పోయడానికి వీలేదు. చాలా దూరం పోస్తే వాడికి నష్టాలు వస్తాయి. అక్కడ మాకు ల్యాండ్ కొనాలి, మట్టి పోయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాడికి తీసే పరిస్థితి లేక మన సింగరేణి స్థలాన్ని ఇవ్వమని అడుగుతుంటే పోయిన డైరెక్టర్ల సమావేశంలో యూనియన్ నాయకులు మేమందరం నారాయణ గోపాల్ నేనైపోయినాం మన యూనియన్ తరఫున. అప్పుడు అడిగాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి OC3 బ్లాకు ప్రైవేటోడు చేపట్టే విధంగా మన స్థలము సింగరేణి స్థలం వాడికి ఇవ్వద్దు అని కరాఖండిగా చెప్పాము మన తరఫున. చెప్తే అప్పుడున్నటువంటి వెంకటేశ్వర రెడ్డి ఆయన స్పష్టంగా హామీ కూడా ఇచ్చాడు డైరెక్టర్, ఎట్టి పరిస్థితుల్లో అది మనం మన స్థలం కేటాయించడం వాడికి చెప్పేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఏం చేశాడు తెలుసా, ఒక దుర్మార్గమైన చట్టం సవరణ తీసుకొచ్చారు. ఏమిటంటే ఈ ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న బొగ్గు బ్లాకులకి ఆటంకాలు వచ్చేటటువంటి స్థలం ఏమైనా కావాల్సి వస్తే అది ప్రభుత్వ స్థలం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్థలం కావచ్చు, ఈ ఇద్దరి స్థలాలు ఎవరైనా ప్రైవేట్ వాడి బ్లాకులకి సౌకర్యం కోసం ఇవ్వాల్సి వస్తే ఎట్లు ఇవ్వాలని చెప్పేసి అమెండ్మెంట్ చేశాడు తెలుసా, 50 సంవత్సరాలకి లీజుకి ఇవ్వాలి. ఎంతకి ఇవ్వాలి? 1 హెక్టార్కి 10,000 రూపాయలు. 50 సంవత్సరాలకి లీజుకి 1 హెక్టార్కి 10,000 రూపాయలు. హెక్టార్ అంటే తెలుసు కదా, 2.5 ఎకరాలు. హెక్టార్ కట్ట 10,000 రూపాయలు, 50 సంవత్సరాలకి లీజుకి ఇవ్వాలట ప్రైవేట్ వాడికి. ఇది మన సింగరేణి భూమి గవర్నమెంట్ భూమి అన్న అవసరం అయితే వాళ్ళకి ఇవ్వాలట. అంటే బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి చెప్పుకుంటూ పోవాలంటే 100 ఆటంకాలు చెప్పవచ్చు. ప్రైవేట్ వాడి కోసం ఊడిగం చేసినటువంటి దిగ్మ సుంకంతో సహా అనేక చట్టాలు సవరణ చేసుకుంటూ ప్రైవేట్ వాడి కోసం చేసుకుంటూ పోతుంటూ ఈ సత్తుపల్లి OC3 బ్లాక్ కూడా ఇప్పుడు మనం కనుక ప్లేస్ వాడికి ఇవ్వకపోతే ఆ బ్లాక్ మనకే వస్తుంది. ఈ 2 బ్లాకులు చాలా కీలకమైన బ్లాకులు మన సింగరేణి సంస్థకి మనకే వచ్చే అవకాశం ఉంది. దీని మీద పట్టుబడమని మేనేజ్మెంట్ మొన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీంతో పాటు ఇప్పుడు పూసపల్లి ఓసీ VK7 మైన్ అయిపోయింది కదా, దాని ఓసీ కన్వర్షన్ మనకు వస్తుంది, ఆల్రెడీ వచ్చింది పర్మిషన్. అట్లాగే పక్కనున్న ఇల్లెందులో పూసపల్లి OC బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ కూడా కన్వర్షన్ బ్లాకే, అది మనం పర్మిషన్ పెడితే అది వస్తుంది. అది ఆల్రెడీ తీసిన మైన్ కాబట్టి మనకు పర్మిషన్ వచ్చే అవకాశం, వాటి కొత్త బ్లాకులు కాకుండా. మరి ఈ రెండిట్లలో కాకుండా మిగతా బ్లాకులు కూడా ఇప్పుడు నడుస్తున్నాడు. అయితే OC బ్లాక్ ఉన్నది, OC బ్లాక్లో ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తూ బొగ్గుతో సహా ప్రైవేట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇక్కడ VK7 OC కావచ్చు, పూసపల్లి OC కావచ్చు, ఈ 2 అతి తొందరలో మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే ఎవరు చేయాలి? బొగ్గు మనం తీయాలి. ఇప్పుడు దాకా ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నాడు, బొగ్గు మనం తీయాలి. బొగ్గు కూడా మనకు తీయడానికి వీలు లేకుండా ప్రైవేట్ వాళ్ళు టెండర్ పిలిచిండు, టెండర్ ఫైనల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ విషయం మనం అడిగారు, మన డైరెక్టర్ల మీటింగ్లో మెమరాండం ఇస్తూ అడిగాం, అయ్యా బుగ్గన్న మనం తీస్తే మన ఆపరేటర్లకి వాళ్ళకి పని కల్పించవచ్చు, మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? అనేక మంది ప్రొడక్షన్ సైడ్ పనిచేస్తూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఏం చేయదలుచుకున్నారు మీరు? ఈ అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు అన్ని బ్లాకులు. మణుగూరులో OC2 ఎక్స్టెన్షన్ బ్లాకు, అది కూడా కేంద్ర ప్రభుత్వం అసలు మన పర్మిషన్తో మనకు వచ్చే అవకాశం ఉంది, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది. అది టెండర్ ఆక్షన్లో పెడుతుందట. అది పోతే మణుగూరు పరిస్థితి అక్కడ వచ్చారండి. ఇట్లా ఈ 5 బ్లాకులు పోతాడు. ఈ తాడ్చర్ల OC2 బ్లాక్ కూడా, ఈ 6 బ్లాకులు వస్తే మన సింగరేణి భవిష్యత్తు ఇంకా 40 సంవత్సరాల పాటు సింగరేణి కలకలలాడటానికి అవకాశం ఉంటుంది. ఇది స్పష్టంగా చెప్పాం, డైరెక్టర్ల ముందు పెట్టాం. ఇది కనుక రాకపోతే మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కార్మికులకి ఇప్పుడు పనిచేసే వాళ్ళకి కూడా పని లేకుండా పోతుంది. ఎక్సెస్ మ్యాన్ పవర్ అవుతారు. ఏం చేయదలుచుకున్నారంటే లేదండి కార్మికులు ఎవరిని తీసేయదలుచుకోలేదు అంటున్నారు. వీళ్ళకి పని ఆపరేటర్లు కావచ్చు, మిగతా వాళ్ళంతా ఎక్కడ పెడతారని అడిగితే తీసేయమంటున్నారు. తీసేవు ఎక్కడ పెడతామంటే ఎక్కడంటే మిగతా మెయింటెనెన్స్కి వాటి వీటికి సర్దుతామంటున్నారు. ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఇట్లా అంటే? కూర్చోబెట్టి కొన్ని రోజులు నడిపి కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కుమ్మల్లాక పోగొట్టి ఇంటికి పోమంటాడు. BSNL చూసాం కదా, మొత్తం అంతా ఇంటికి పంపించినట్లే మన సింగరేణి భవిష్యత్తు కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడబోతూ ఉంది. ఇప్పుడున్నటువంటి యాజమాన్యం ఇంకా చాలా రోజులు చెప్పాలని చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు పైన మీకు చూసాగా మన సింగరేణి భవిష్యత్తు ఏం కాబోతుంది అనేది ఇది ఒకటి. దీంతో పాటు మన డబ్బులు కూడా మన సింగరేణి మనం కొనమంటున్నాం, మీరు పని చేయాలి, పని
మరి 4 గంటలు కూడా పని చేయట్లేదు కార్మికులు అది ఇదని ప్రచారం చేస్తున్నారు. మొన్న హైదరాబాద్లో ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు కూర్చున్నారు, మేనేజ్మెంట్ కూర్చున్నది. మేనేజ్మెంటు మన విలేకరులతో ఒక ప్రశ్న అడిగించింది, ఏంటంటే సింగరేణి కార్మికులు ఎవరు 4 గంటలు కూడా పనిచేయట్లేదు, మరి ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తుంది కంపెనీ అని చెప్పేసి ఒక విలేకరు అడిగింది. విలేకరు అడిగితే ఈ గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు ఏం సమాధానం చెప్పాలి? దీనికి నేను అడిగాను డైరెక్టర్, అసలు 4 గంటలు పని చేయలేదని చెప్పేసి మీరు ఆరోపణ కార్మికుల మీద చేస్తూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఎవరు? దీనికి మూల కారణం ఎవరు? కంపెనీకి కావాల్సిన ప్రొడక్షన్ తీయటానికి యంత్రాలు కొంటున్నారా? మీరు ఏమన్నా కొత్త యంత్రాలు ఏమన్నా కొంటున్నారా? మొత్తం బంద్ చేశారు. యంత్రాలు కొంటలేదు, స్పేర్ పార్ట్స్ కూడా కొంటలేదు. మొత్తం ఓసీలలో కావచ్చు ఎక్కడైనా కూడా మొత్తం యంత్రాలు మొత్తం మొలబట్టి అవి మొలబెట్టేస్తున్నారు తప్ప కొత్త యంత్రాలు కొంటారు కానీ స్పేర్ కొట్టలేదు. ఇదే కాదు, అసలు వర్క్ కల్చర్ని నాశనం చేసింది ఎవరు? సింగరేణిలో కార్మికుల్ని ఇట్లా ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ముఖ్యంగా మేనేజ్మెంట్ ప్రధాన ముద్దాయి. దీంట్లో మేనేజ్మెంట్తో పాటు కొంతమంది యూనియన్ నాయకుల్ని ముద్దరేసి దాదాపు సింగరేణి వ్యాప్తంగా 400-500 మందిని తిప్పుతా ఉన్నారు. మొత్తం పని లేకుండా మొత్తం ఆమోదలాగా తిప్పుతా ఉన్నారు. వాళ్ళందరితో పని చేయించండి, మీరు పని చేయండి. ఫస్ట్ మీరు పని చేసి వాళ్ళందరితో పని చేయిస్తే అందరు కార్మికులు ఎవరు కూడా ఇట్లా 4 గంటలు పని చేసి ఆరోపణ కాదు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ మొత్తం సంస్థ అంతా సంస్కృతిలో పని సంస్కృతిలో మెరుగుపడుతుంది. ఈ చర్యలు చెప్పండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాం. చెప్తే ఏమంటాడో తెలుసా, ఈ యంత్రాలు కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, డబ్బులు లేవంటాడు. మరి డబ్బులు ఏమైంది? డబ్బులు ఏమైంది? బొగ్గు డబ్బులు, కరెంటు డబ్బులు గత ప్రభుత్వం ఆయనలో 29